పాండవుల్లో ఒకడు. ఇది అసలు ఫస్ట్ మారుతి గారు నాకు ఈ టైటిల్ చెప్పగానే డెఫినెట్గా జనంలోకి బాగా వెళ్తుందండి, ఈజీగా ఉంది అసలు ముందు అని చెప్పాను. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ తమిళ్లో శంకర్ గారి అసోసియేటు సినిమా తీశాడు. తీసిన తర్వాత శంకర్ని, సార్ ఒకసారి మీరు సినిమా చూస్తే బాగుంటుంది, ఏమన్నా తప్పులు ఉంటే చెప్తే రిలీజ్ ముందే నేను ఏదన్నా ఉంటే మళ్ళీ రీషూట్లు చేసుకుంటాను అని చెప్పేదో, తన అసిస్టెంట్ కాబట్టి, శంకర్ అసిస్టెంట్ కాబట్టి వెళ్ళే చనువుగా అడిగాడు. అడిగితే తను కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని మొత్తం ఫ్యామిలీతో, ఇప్పుడు తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లు మొత్తం అందరు కలిసి ఒక షో వేసుకున్నారంటే. తమిళ్లో వచ్చి దీని పేరు కప్పల్. కప్పల్ అంటే షిప్పు. సరే సినిమా మొదలు పెట్టారంట, ఏదో కామెడీగా వెళ్తుంది, కప్పల్ అని టైటిల్ పెట్టారేంటి నాకు అర్థం కావట్లేదని ఒక 5 నిమిషాలు ఆలోచించాడంట. 5 నిమిషాల తర్వాత ఇక అసలు కప్పలు ఎందుకు పెట్టారు ఇవన్నీ మర్చిపోయి సినిమాలో అట్లా లీనమైపోయి విపరీతంగా నవ్వడం మొదలుపెట్టాడంట. నవ్వి 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 అసలు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నవ్వుతుంటే వాళ్ళ వైఫ్ అడిగిందంట, ఏంటండి అంత నవ్వుతున్నారని. సినిమా చాలా బాగుంది, బాగా తీసాడు మన వైభవ్ కూడా చాలా బాగా చేశాడు, అన్నీ కుదిరినాయి ఆ సినిమాకి. నేను యాక్చువల్గా సినిమాలు కొనడం 5 ఏళ్ళు అయింది మానేసి, ఈ సినిమా కొందాం అనుకుంటున్నాను అని పొద్దున్నే ఫోన్ చేసి ఆ ప్రొడ్యూసర్స్ని పిలిపించి, డైరెక్టర్ని పిలిపించి, సినిమా నేను కొంటున్నాను, ఎస్ పిక్చర్స్ బ్యానర్ మీద శంకర్ ప్రజెంట్స్ అని వేసుకుని రిలీజ్ చేద్దాం సినిమా అంటే, వీళ్ళు అసలు ఎగిరి గంతేసారంట. ఎగిరి గంతేసి శంకర్ గారు కొనటం అంటే ఇక అసలు అదే హైప్ సినిమాకి, అంతకంటే ఉంది. సరే ఆ తర్వాత ఆయన బ్రహ్మాండంగా అన్ని ఛానల్స్లోనూ ఈ సినిమా గురించి మాట్లాడాడు. అసలు ఆడియో ఫంక్షన్ అయితే తమిళనాడులో ఉన్న హీరోలందరినీ పిలిచాడు, ఏఆర్ రెహమాన్ పిలిచారు. సో చాలా గ్రాండ్గా చేశారు. ఫస్ట్ మా అబ్బాయికి అంత పెద్ద బ్రేక్, సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. సో మా అబ్బాయికి అంత పెద్ద బ్రేక్ ఇచ్చినందుకు శంకర్ గారికి, ఆ సినిమాని తెలుగులో కొని తను రిలీజ్ చేస్తున్నారు మన మారుతి గారు. సో వీళ్ళిద్దరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. మా వాడిని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళిద్దరూ దోహదపడ్డారనమాట. సో థ్యాంక్స్ వాళ్ళిద్దరికీ. సో ఇదంతా బాగా కుదిరింది ఈ సినిమాకి. తెలుగులో కూడా ఇట్లాగే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. పాండవుల్లో ఒకటంటే ఒక 5గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే ఒక ప్రామిస్ తీసుకుంటారు, మనం పెళ్లి చేసుకోకూడదు అని. అందరూ ప్రామిస్ చేస్తారు కానీ హీరో అనేవాడు చేయడు. ఎందుకు చేయడు అంటే, ఏదో చేతులంతా పుళ్ళు ఉన్నాయిరా అది, పర్వాలేదులే ఈ సైడ్ చేయమని చేపిస్తారు. చేపిస్తే తర్వాత వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎట్లా లవ్లో పడి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఎస్కేప్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేది మెయిన్గా కథ. ఇదంతా కామెడీ పద్ధతిలో జరిగింది కాబట్టి మనకి బాగా నచ్చుతుంది అన్నమాట ఇది. హీరోయిన్ నేను ఫస్ట్ ఆడియో ఫంక్షన్ అప్పుడు చూశాను అమ్మాయిని. చూస్తే అమ్మాయి పెద్ద బాగలేదే, అనవసరంగా పెట్టారేమో అనుకున్నాను. ఏదో పెద్ద పొడవుగా అసలు పెద్ద అట్రాక్టివ్గా అనిపించలా. సరే సినిమాలో చూస్తే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అమ్మాయి. బాగా యాక్టింగ్ కూడా బాగా చేసింది. సినిమాలు మాత్రం పర్టికులర్గా చాలా బాగుంది అమ్మాయి. కొత్త అమ్మాయి బాంబే నుంచి తీసుకొచ్చారు, చాలా బాగా చేసింది, చాలా బాగుంది కూడా సినిమాలో హీరోయిన్. మ్యూజిక్ కొత్త అతను చేశాడు. 5 పాటలేమో ఉన్నాయి. 5 పాటలు అసలు ఆడియో రిలీజ్ అప్పుడే అసలు శంకరే చెప్పాడు. నేను చూసినప్పుడు
ఇందులో తిట్టుకునే పాట ఒకటి ఉంటుంది, మామూలుగా తిట్లు విపరీతమైన బూతులతోటి. ఆ బూతుల పాట గురించి మరీ మరీ చెప్పాడు ఆయన. అదొకటి చాలా బాగా కొత్తగా అనిపించింది నాకు అని. అట్లాగే 2-3 పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కుదిరినట్టే సినిమాకి, ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయలేదు. మ్యూజిక్ హిట్. తమిళ్లో ఈ అబ్బాయి కార్తీక్ అనే అబ్బాయి మన శంకర్ గారి దగ్గర అసోసియేట్గా చేశాడు. చేసి ఫస్ట్ టైం డైరెక్షను. మా వాడికి కథ చెప్పినప్పుడు నాకు ఊరికే లైన్గా చెప్పాడు, బాగానే ఉంది, కామెడీగా చేయమని చెప్పాను. తర్వాత సెట్లో 1కి 10 టేకులు తీసుకుంటున్నాడు అని చెప్పారు నాకు. తీసుకొని ఏమవుతుంది అన్నాను. అట్లా కాదు, టైం ఎక్కువైపోతుందని ఏడుస్తున్నారు ప్రొడ్యూసర్లు అది ఇదని. అవన్నీ పక్కన పెట్టే, సినిమా బాగా రావాలి, సినిమా బాగా వచ్చిన రోజు అన్నీ మర్చిపోతారు ప్రొడ్యూసర్లు కానీ ఇంకొకరు కానీ అని. ఆ అబ్బాయి బాగా తీస్తుంటే వదిలిపెట్టేసేయండి అని చెప్పి నేను అసలు దాని గురించి మాట్లాడొద్దని చెప్పాను. ప్రొడ్యూసర్లకి చెప్పాను, ఇక అందరికీ చెప్పాను. సో అతనికి బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. అతను కూడా చాలా అసలు ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొత్త హీరోయిను, మిగతా వాళ్ళు కమెడియన్స్. మా వాడికేమో అంతకుముందు 5-6 సినిమాలు చేసున్నాడు. బట్ ఒక్కసారి ఈ కామెడీ టింజి బాగా పండించాలి కాబట్టి తను చేసి చూపించడం ఇవన్నీ చేసి అతను డెఫినెట్గా సక్సెస్ అయ్యాడు. వైభవ్ ఎంత బాగా కామెడీ చేస్తాడని నేను ఊహించలే అసలు. మావాడు కూడా చెప్పలా, సెట్లో ఫుల్ కామెడీ నానా అని ఎప్పుడు చెప్పలా నాకు. ఏదో బాగా వస్తుంది, బాగా తీస్తున్నాడు అని చెప్పేవాడు. సినిమా చూసిన తర్వాత అసలు నేను థియేటర్లో చూశాను, అసలు ప్రతి డైలాగ్కి విరగబడి నవ్వేస్తున్నారు జనం. అసలు చప్పట్లు కొట్టేసి కేకలు పెట్టేసి కుర్చీల నుంచి లేచి నవ్వుతున్నారు అనమాట. సో ఫస్ట్ టైం వీడికి అంత మంచి పేరు వచ్చింది. ఇది తెలుగులో కూడా అట్లాగే వచ్చింది. ఇది విపరీతంగా నవ్వుతారు జనం. వైభవ్ కాకోకుండా నాకు నచ్చింది హీరోయిన్ ఒకటి చాలా క్యూట్గా ఉంది. ఆ కమెడియన్స్ ఒకళ్ళు బాగా చేశారు. తర్వాత ఈ హీరోకి ఎప్పుడు ఒక సహాయం చేస్తూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతను కూడా కమెడియనే. అతను ఒకటి చాలా బాగా చేసాడు. తన రూమ్లోనే ఉంచుకుని సలహాలు ఇస్తూ ఉంటాడు, ఈ ప్రేమ గురించి, ఈ లవ్ గురించి, ఎట్లా లవ్ చేయాలి ఏంటి అని. అతని క్యారెక్టర్ ఒకటి బాగా నచ్చింది నాకు. ఇక ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఒకళ్ళిద్దరు బాగానే చేశారు. అంటే మా వాడికి తెలుగులో కొంచెం గుర్తింపు ఉంది కానీ తమిళ్లో ఉన్నంత లేదు. ఎందుకనంటే తమిళ్లో మంచి సక్సెస్లు వచ్చినాయి, మంచి బ్యానర్లు పడినాయి, మంచి డైరెక్టర్లు పడ్డారు, మంచి డైరెక్టర్ల చేతుల్లో పడ్డాడు. అందుకని తమిళ్లో బాగా ఒక రేంజ్కి ఎదిగాడు. తెలుగులో ఏమైందంటే నేను 2 సినిమాలు తీశాను. 2 సినిమాలు నాకేమో డైరెక్టర్గా ఉండి ప్రొడక్షన్ చేయడం ఒక తప్పు చేశాను, అందులోనూ సొంతంగా రిలీజ్ చేయడం ఇంకా తప్పు చేశాను. అసలు ఈ పబ్లిసిటీ సరిగ్గా చేశారో లేదు తెలియదు, ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేశారో లేదు తెలియదు మనకి. ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి మనం ఏమో చూడలేము. సో బాగానే ఉందన్నారు కానీ అంత పెద్ద పేరు రాలేదు. తర్వాత ఏదో 1-2 సినిమాలు చేశాడు, అవి ఏం పెద్ద ఆడలేదు. సో ఇది నా ఉద్దేశం, డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుంది. తెలుగులో కూడా మంచి సినిమాలు వస్తాయి అతనికి. ఇంకా 7 సినిమాలు 8 సినిమాలు చేయాలి నేను 100 పూర్తి కావడానికి. అవి తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఒక లైఫ్లో ఒక మార్క్ ఉంటుంది కదా, 100 ఫిలిమ్స్ చేశారు అంటే. సో దానికోసం డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను, నేను చేస్తాను కూడా, 100% చేస్తాను 100 ఫిలిమ్స్. గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్, బాద్షా ఎన్టీఆర్, పోకిరి మహేష్ బాబు, ఆవాయామి, బోలేరో బాబు ఎక్కడ?